హాయ్, వెల్కమ్ టు టీవీ. వక్ఫ్ బిల్లు ఇది పూర్తిగా ముస్లింలకు వ్యతిరేకమని ప్రతిపక్ష పార్టీలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ముస్లిం సమాజం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ మార్పులు వక్ఫ్ సంస్థల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తాయని, మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తాయని విమర్శకులు వాదిస్తున్నారు. ఈ వివాదం గురించి అవగాహన రావాలంటే ముందుగా వక్ఫ్ అంటే ఏంటి తెలుసుకుందాం. ముస్లిమ్స్ సేవా దృక్పథంతో ఒక మంచి పని కోసం లేదా అల్లా కోసం తమ ఆస్తులని దేవుడి కోసం విరాళంగా ఇచ్చేస్తారు. ఇక వీరు ప్రాపర్టీని ఒకసారి వక్ఫ్ బోర్డుకి ఇచ్చేస్తే ఆ ఆస్తి శాశ్వతంగా వక్ఫ్ బోర్డుకు చెందుతుంది. మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి వీలుండదు. భారత రైల్వే బోర్డు, ఆర్మీ ఫోర్సెస్ తర్వాత ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉన్న బోర్డు ఏదైనా ఉంది అంటే అది వక్ఫ్ బోర్డుకే. 8,70,000 స్థిరాస్తులు, 16,173 చరాస్తులు ఉన్నాయి. 3,56,031 ఎస్టేట్స్ వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయి. ఇవన్నీ 9,40,000 ఎకరాల్లో ఉన్నాయి. వీటి విలువ 1.20 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ప్రతి రాష్ట్రంలో ఈ వక్ఫ్ బోర్డులు ఏర్పడి ఉన్నాయి. ప్రస్తుతం స్వయం ప్రతిపత్తితో అధికారాలను నిర్వహిస్తోంది. ఈ బోర్డులో సభ్యులు మొత్తం ముస్లిమ్స్ మాత్రమే ఉంటారు. విస్తృత సంఖ్యలో ఉన్న వక్ఫ్ భూములను మసీదులు, మదర్సాలు, శ్మశాన వాటికలు, అనాథాశ్రమాల నిర్మాణం కోసం ఉపయోగించారు. ఇంకా అనేక భూములు అన్యాక్రాంతమయ్యాయి. భారతదేశంలో వక్ఫ్ సాంప్రదాయం 12వ శతాబ్దంలో మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులైన ఢిల్లీ సుల్తాన్ల పాలనతో మొదలైంది. ఈ ఆస్తులన్నింటినీ 1995 వక్ఫ్ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డులు నిర్వహించాలి. ఈ బోర్డులో ప్రభుత్వం నియమించే వ్యక్తులతో పాటు ముస్లిం ప్రజాప్రతినిధులు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు, ఇస్లామిక్ స్కాలర్లు, వక్ఫ్ ప్రాపర్టీస్ మేనేజర్లు ఉంటారు. దేశంలో వక్ఫ్ బోర్డులే అతిపెద్ద భూస్వాములని ప్రభుత్వం చెబుతోంది. వక్ఫ్కు అందించిన భూములను రెగ్యులరైజ్ చేయడానికి చట్టాలు కూడా ఉంటాయి. వక్ఫ్ యాక్ట్ ప్రకారం మొత్తం వక్ఫ్కు ఇచ్చిన ప్రాపర్టీస్ని నిర్వహించడానికి వక్ఫ్ బోర్డు కీలకంగా పనిచేస్తుంది. వక్ఫ్ బోర్డుకు ఎవరైనా భూములు విరాళంగా అందించవచ్చు. ఆ ఆస్తిని వీరు అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సిన పని లేదు. రిటర్న్గా లేదా ఓరల్గా లేదా డీడ్ ద్వారా వక్ఫ్ బోర్డుకు దానంగా ఇవ్వడానికి వీలుంటుంది. స్వతంత్రానికి ముందే 1913లోనే ముస్లిం వక్ఫ్ వాల్యుయేషన్ యాక్ట్ కాన్సెప్ట్తో చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టానికి మరికొన్ని మార్పులు తీసుకొస్తూ ఆ తర్వాత 1923లో ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సెంట్రల్ వక్ఫ్ యాక్ట్ 1954లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఇవే కాకుండా వక్ఫ్ బోర్డుకు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని అధికారాలు కట్టబెడుతూ వక్ఫ్ యాక్ట్ 1995ని తీసుకొచ్చారు. 2013లో కూడా పెద్ద అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. అయితే వక్ఫ్ చట్టానికి 40 సవరణలు చేస్తూ ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లుని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఈ బిల్లుని జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించారు. అయితే ఈ బిల్లుపై గొడవ ఎందుకు జరుగుతోంది? ఎందుకు దేశానికి ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి? ఆ వివరాలు తెలుసుకుందాం. మొట్టమొదటి వక్ఫ్ బోర్డ్ యాక్ట్ పేరుని మార్చుతూ కొత్తగా యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 1995గా మార్చారు. చట్టం పేరును కూడా మార్చడంతో ముస్లిం నాయకులు ఈ అంశంపై మండిపడుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిలో అతి ముఖ్యమైనది వక్ఫ్కు సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ వక్ఫ్ బోర్డు అలాగే ట్రిబ్యునల్ నిర్ణయాలు తీసుకునేవి. కానీ ప్రస్తుతం అలా కాదు. వీటిపై పూర్తి అధికారాలు ప్రభుత్వం కొత్త సవరణల ద్వారా కలెక్టర్లకు కట్టబెడుతుంది. కొత్త సవరణల ద్వారా వక్ఫ్ బోర్డు అధికారాలని తీసుకొచ్చి ప్రభుత్వం చేతిలో పెట్టేసింది. రెండోది, వక్ఫ్ బోర్డులో ముస్లిం మహిళలు ఉండేవారు కాదు. కేవలం ముస్లిమ్స్ మాత్రమే సభ్యులుగా కొనసాగేవారు. కానీ ఇప్పుడు చేస్తున్న సవరణల ద్వారా ముస్లిమేతరులు, మహిళలు కూడా బోర్డులో సభ్యులుగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి అధికారాలు కట్టబెట్టారు. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వం చేతిలోకి వక్ఫ్ బోర్డు పూర్తిగా వెళ్ళిపోతుందని ముస్లిం సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. వక్ఫ్ చట్ట సవరణ బిల్లులో ఇతర మార్పులతో పాటు వక్ఫ్ ఆస్తులను బోర్డు తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ల వద్ద రిజిస్టర్ చేయించాలి. వక్ఫ్ చెబుతున్న ఆస్తి వక్ఫ్దేనా కాదా అనే విషయాన్ని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిస్తారు. ఈ సవరణ వల్ల వక్ఫ్ బోర్డు అధికారాలు తగ్గిపోతాయని విమర్శకులు అంటున్నారు. ముస్లింల నుండి వారి భూములను లాక్కునేందుకే ఇలాంటి మార్పులు చేస్తున్నారని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపిస్తున్నారు. వక్ఫ్ చట్టంలో మార్పులకు సంబంధించి మరో ప్రతిపాదన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే కమిషనర్ను నియమించాలి.
ఆ కమిషన్ వక్ఫ్ ఆస్తులను గుర్తిస్తారు, అలాగే వాటి గురించి ఒక జాబితా సిద్ధం చేస్తారు. ఆ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. దీనిపై ప్రభుత్వం తప్పనిసరిగా చట్టపరమైన నోటిఫికేషన్ ఇస్తుంది. జాబితాలో ఆస్తుల గురించి ఎవరూ ఏడాది పాటు సవాలు చేయకపోతే అది వక్ఫ్ బోర్డుకు చెందుతుంది. అయితే కొన్ని మార్పుల వల్ల ప్రస్తుతం వక్ఫ్ ఆస్తులను ఇవి వక్ఫ్ ఆస్తులే అని మరోసారి నిరూపించాల్సి ఉంటుంది. అనేక మంది వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకున్నారు. చట్ట సవరణ వల్ల వాళ్ళు ఆ ఆస్తి తమదే అని నిరూపించుకునేందుకు వారికి ఒక ఛాన్స్ లభిస్తుంది అని ఓవైసీ ఇటీవల వ్యక్తం చేశారు. బిల్లులోని ఇతర ప్రతిపాదనలో షియా సున్నీలతో పాటు బొహ్రా అగాఖానీలకు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయడం కూడా ఉంది. ప్రస్తుత చట్టం ప్రకారం వక్ఫ్ మొత్తం ఆస్తి ఆదాయంలో షియా కమ్యూనిటీకి 15% వాటా ఉన్నప్పుడు మాత్రమే షియా వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల అనేక చారిత్రక దర్గాలు, మసీదులకు ముప్పు ఏర్పడుతుందని ముస్లిం సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సంస్కరణలు అవసరమే, అయితే అది ముస్లిం మనోభావాలు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జరగాలని చెబుతున్నారు.